హలో అండి. ఈరోజు ఈ వీడియోలో దూది లాంటి మెత్తటి ఇడ్లీని రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 కప్పు దాకా రాగులు తీసుకున్నాను. 1 కప్పు ఇడ్లీ బియ్యం తీసుకున్నానండి. ఇడ్లీ రైస్ వేసాక ఒక 3/4 కప్పు దాకా ఉద్దిపప్పు వేసుకున్నాను. అటుకులు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ దాకా మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడగాలి. మీకు ఇక్కడ ఇడ్లీ బియ్యం లేకపోతే మీరు ఇడ్లీ రవ్వనైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఎప్పుడు యాడ్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు నీళ్లు పోసి ఒక 7 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు 7 గంటలు నానాక మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగులన్నిటినీ వేసి ఎక్కువగా నీళ్లు వేయకుండా కొంచెం నీళ్లు యాడ్ చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పిండిని అంతటినీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇడ్లీ రవ్వని ఎక్కడ యాడ్ చేయాలి అనేది చెప్తానని. ఈ స్టేజ్లో మీరు పిండిని మొత్తం గ్రైండ్ చేశాక ఈ స్టేజ్లో ఇడ్లీ రవ్వని 1 గ్లాస్ ఇడ్లీ రవ్వని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ లేకపోతే ఇడ్లీ రవ్వని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ నూనె కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం వేగాక ఒక 1/4 కప్పు దాకా నేను శనగపప్పు వేసాను. ఇది కూడా కొంచెం వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసేసి మనం కొంచెం ఆయిల్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చట్నీని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు శనగపప్పు అన్నిటినీ కూడా వేసి అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం అల్లం ముక్క, కొంచెం పుదీనా, ఒక 5-6 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీకి మనం పోపు పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ గిన్నెలోకి తీసుకున్నానండి గ్రైండ్ చేసిన చట్నీని. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకుందాం. కొంచెం నూనె వేసి కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, అలాగే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంగువ, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసి నేను పోపు పెట్టేసుకున్నాను. పెట్టుకున్న పోపునంతటినీ కూడా మనం చట్నీలోకి యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీకి, చపాతీకి, దోశకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 7 గంటల తర్వాత చూడండి పిండి బాగా పొంగింది. ఇలా పొంగిన పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేశాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలకు మనం కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక ఇడ్లీని వేసుకోవాలి. మీరు తట్ట ఇడ్లీని కూడా వేసుకోవచ్చండి. ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మరి నిండుగా కాకుండా కొంచెం పిండిని వేసి మనం స్టీమ్ చేసుకుంటే తట్ట ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. చూడండి చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇడ్లీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పినట్టు ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఇడ్లీకి సాంబార్ మరియు అలా కొంచెం చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.